कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. మనము రకరకాల టెర్రరిజం తీవ్రవాదం గురించి విన్నాం. రిలీజన్ బేస్డ్ టెర్రరిజం, మీకు సిక్ టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజం, ఇలాంటి రిలీజన్ బేస్డ్ టెర్రరిజం విన్నాం. అలాగే ఎథనిక్ టెర్రరిజం అంటే మనము ఎల్టీటీ రూపంలో తమిళ్ టెర్రరిజం చూసాం. మీకు నార్త్ ఈస్ట్లో రకరకాల ఎథనిక్ గ్రూప్స్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్గొనడము, తర్వాత వారు ఆయుధాలను వదిలేసి జనజీవితంలోకి రావడము, కేంద్ర ప్రభుత్వము వామపక్ష తీవ్రవాదం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనే మావోయిస్టులను అభివర్ణిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ లాంటి దేశంలో బెలూచి లిబరేషన్ ఆర్మీ, మేము స్వాతంత్రం కొరకు పోరాడుతున్నామని వాళ్ళంటే పాకిస్తాన్ వాళ్ళను బెలూచి తీవ్రవాదము అంటుంది. ఇలా దీనికి తోడు సైబర్ టెర్రరిజం అంటే ప్రత్యర్థుల పైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని దాడి చేయడాన్ని సైబర్ టెర్రరిజం అంటారు. అలాగే మత్తు పదార్థాలను రవాణా చేసి ఆ వచ్చిన డబ్బుతో తీవ్రవాద కార్యకలాపాలకు ఊతాన్నివ్వడము ఈ నార్కో టెర్రరిజం అంటారు. లేదు, ఇతర దేశాల్లోకి మత్తు పదార్థాలను పంపించి అక్కడ సమాజాన్ని అల్లకల్లోలం చేయడం. ఇప్పుడు పంజాబ్లో పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గం అదే. సో ఇలా రకరకాల తీవ్రవాదాలు మనకు ప్రపంచంలో కనబడుతుంటాయి. రిలీజన్ బేస్, ఎథనిసిటీ బేస్, ఐడియాలజీ బేస్ ఇలాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు కొత్త పదం విన్నాం, ఆగ్రో టెర్రరిజం, ఆగ్రో టూరిజం విన్నాం. అంటే పెద్ద వ్యవసాయ క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం. అంటే ఆధునిక కాలంలో నగరాల్లో జీవించే కొత్త తరం మనకి గ్రామాలంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు కనుక వారు ఆ ఆగ్రో పార్క్స్కి వెళ్ళి యాక్చువల్గా వ్యవసాయ ఎకానమీ ఎలా, అగ్రో బేస్ ఎకానమీ ఎలా ఉంటుంది, వ్యవసాయము, పశుపోషణ, గ్రామీణ పరిశ్రమలు, అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎలా ఉంటవి అని చూసి ఆనందించడానికి ఆగ్రో టూరిజం అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఇకో టూరిజం లాగా ఆగ్రో టూరిజం, వీటినే ఆగ్రో పార్క్లు అంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఆగ్రో టెర్రరిజం, వ్యవసాయ తీవ్రవాదం. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే ఈ మధ్య అమెరికా చైనాకు చెందిన ఒక శాస్త్రవేత్తను, ఆ శాస్త్రవేత్త గర్ల్ ఫ్రెండ్ను ఈ ఆగ్రో టెర్రరిజం అనే కారణాన్ని అరెస్ట్ చేసింది. ఇది ఈ నింద ఎంత నిజమో కాదో తెలియదు. కానీ అమెరికా ఆరోపిస్తున్నది ఏంటంటే వీరు ఒక టాక్సిక్ ఫంగస్ అంటే ప్రమాదకరమైన విషతుల్యమైన బయాలజికల్ ఏజెంట్ను అమెరికాలోని పొలాల్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు అని. దీనివల్ల ఆగ్రో టెర్రరిజం అంటే ఏంటంటే వ్యవసాయ క్షేత్రాల్లో ప్రమాదకరమైన బయాలజికల్ ఏజెంట్స్ను ప్రవేశపెట్టి ఆడ పంటల్ని మొత్తం నాశనం చేయడం. ఆటోమేటిక్గా పంటలు నాశనం అయితే ఎకానమీ అల్లకల్లోలం అవుతుంది, సోషల్ అన్రెస్ట్ మొదలవుతుంది. అందులో వ్యవసాయ ఆధారిత దేశాలైతే ఈ డ్యామేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఫుడ్ చైన్లోకి వెళ్తే ఈవెన్ హెల్త్ డిజాస్టర్ కూడా దారితీయవచ్చు. అందువల్ల ఇది ఆగ్రో టెర్రరిజం కూడా చాలా ప్రమాదకరమైన తీవ్రవాదంగా భావిస్తారు. ఇప్పుడు అమెరికా ఆ రకమైన ఆరోపణ చేసింది. ఇలా ఆగ్రో టెర్రరిజం పైన ఆరోపణలు రావడం కొత్త కాదు. సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ ఇదే రకంగా బ్రిటిష్ పైన ఆగ్రో తీవ్రవాద చర్యలకు పాల్పడ్డది, జర్మనీలో క్రాప్స్ను అటాక్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి. అలాగే అమెరికా, జపాన్లు సెకండ్ వరల్డ్ వార్లో పరస్పరం ఈ వ్యవసాయ తీవ్రవాదానికి పాల్పడాలని ప్రయత్నించాయి, ఆలోచించాయని కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా జపాన్లో హిరోషిమా, నాగసాకి పైన ఆటం బాంబ్ వేసే ముందు అమెరికా కూడా జపాన్లోని రైస్ క్రాప్ను కంప్లీట్గా నాశనం చేయాలని ఎత్తుగడ వేసిందని. ఎందుకంటే జపనీస్ ఎకానమీ ఇది రైస్ బేస్డ్ ఎకానమీ కనుక. సో ఇలా బయాలజికల్ వార్ఫేర్ మనం చూసాం. బయాలజికల్ వార్ఫేర్ అది ఇంకా ప్రమాదకరం. ఇప్పుడు అమెరికా అనేక యుద్ధాల్లో, ఈవెన్ వియత్నాం వార్లో కూడా ఈ బయాలజికల్ వెపన్స్ అంటే జీవ రసాయనిక ఆయుధాలను ప్రయోగించి పెద్ద ఎత్తున మరణాలకు కారణమైంది, అనారోగ్యాలకు కారణమైంది.
ఆ ప్రాసెస్లో మీకు వాటర్ విషతుల్యమైంది, ల్యాండ్ టాక్సిక్ అయిపోయింది, క్రాప్స్ కూడా దెబ్బతిన్నాయి. కానీ ఈ ఆగ్రో టెర్రరిజం ఏంటంటే మనుషుల్ని డైరెక్ట్గా టార్గెట్ చేయకుండా పంట పొలాల్ని టార్గెట్ చేస్తారు. సో అలా సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ పైన, అమెరికా పైన, జపాన్ పైన ఈ ఆరోపణలు వచ్చాయి. 2016లో బంగ్లాదేశ్లో కనిపించిన ఒక టాక్సిక్ ఫంగస్ బెంగాల్లో 2 జిల్లాల్లోని గోధుమ పొలాల్లో వీట్ ఫీల్డ్స్లో కూడా కనిపించింది. దాంతో ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO 2016 రీసెర్చ్ పేపర్లో తెలిపింది. వెంటనే భారత ప్రభుత్వం అప్రమత్తమై ఈ బార్డర్లో 5 కిలోమీటర్స్ వరకు వ్యవసాయం చేయకూడదు అని ఆదేశించింది. ఈ 2 జిల్లాల్లో 3 ఇయర్స్ పాటు వీట్ కల్టివేషన్ ఆపేశారు. ఇక 2015లో పాకిస్తాన్లోని సదరన్ పంజాబ్లో మీకు కాటన్ ఫీల్డ్స్లో కూడా ఇలాంటి ప్రమాదకరమైన బయాలజికల్ ఏజెంట్స్ను గుర్తించారు. సహజంగా పాకిస్తాన్లో ఇలాంటి కనబడ్డప్పుడు మనలాంటి దేశం పైన ఆరోపణలు చేయొచ్చు. కానీ పాకిస్తాన్ కాటన్ ఫీల్డ్లో కనిపించిన ఏ రకమైనవి కూడా ఇండియాలో లేదు. అది ఇండియాలో అలాంటివి ఎక్కడా కనిపించలేదు. అందువల్ల ఇండియా పైన ఆరోపణలు చేయలేదు. తర్వాత జరిగిన పరిశోధనలో పాకిస్తాన్లోని 2 ల్యాబొరేటరీలో, ముల్తాన్లోను మరో చోట ఈ ఫంగస్ పైన ప్రయోగాలు జరిగాయని తేలింది. అంటే ఆ ల్యాబుల నుంచే లీక్ కావచ్చు, లేదా అక్కడ ఇంకేదైనా తీవ్రవాద శక్తుల పనైనా కావచ్చు. సో ఇది ఆగ్రో టూరిజం పైన ఆరోపణలు, నిందారోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్. నువ్వు పెద్ద ఖర్చు ఏమీ ఉండదు దీనికి, కానీ డ్యామేజ్ మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు అమెరికాలో గుర్తించబడి టాక్సిక్ ఫంగస్ ఏమవుతుందంటే పంటల్ని సర్వనాశనం చేయడమే కాకుండా అది ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయిందనుకోండి, లివర్ కూడా దెబ్బతింటుంది. సో అందువల్ల ఒక పెద్ద సోషల్ అండ్ ఎకనామిక్ అన్రెస్ట్ రావటానికి ఇది కారణమవుతుంది. అందువల్ల ప్రపంచంలో ఎంత మారుతుందో చూడండి. ఇవాళ ఉక్రెయిన్ రష్యా పైన డ్రోన్లతో చేసిన యుద్ధం అదొక కొత్త వార్ఫేర్. ఇండియా పాక్ వార్ అదొక కొత్త రకమైన టెక్నాలజికల్ వార్ఫేర్. సో ఇలా దేశాల మధ్య టెక్నాలజీ వార్ఫేరే కాదు, తీవ్రవాద సంస్థలు కూడా చాలా ప్రమాదకరమైన రీతిలో ఇతర దేశాలపైన దాడి చేయొచ్చు. అందులో పాకిస్తాన్ లాంటి ప్రభుత్వాల దేశాల మద్దతున్న తీవ్రవాద శక్తులు ఏ దుర్మార్గానికైనా పాల్పడవచ్చు. అందువల్ల భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. సైబర్ టెర్రరిజం పట్ల, నార్కో టెర్రరిజం పట్లనే కాదు, ఆగ్రో టెర్రరిజం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.